అందరికీ హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్ని టెర్రస్ గార్డెన్. చూస్తున్నారు కదండి, హాయ్ అండి. ఈ మొక్క అయితే ఫస్ట్ మొక్కని, ఇది వామాకు అందరికి తెలిసిందే, కప్రెల్లాకు, కర్పూరవల్లి అని కూడా అంటూ ఉంటారు. ఇదైతే స్టెమ్ ద్వారా పెట్టిన మొక్క అండి. అలాగే ఇక్కడ చూస్తే ఇది పైనాపిల్, అందరికి తెలిసిన మొక్కే. పైనాపిల్ మొక్క నేను ఇదివరకు అయితే పెట్టుకున్నాను. అది అలా బయట నుంచి తెచ్చుకున్నప్పుడు దాన్ని అయితే చేసుకున్నాను. ఇక్కడ మీరు కింద చూస్తున్నట్టయితే ఇక్కడ చూడండి, ఇది ఆకు అనేది తెగిపోయి పడింది. ఇక్కడ చూస్తున్నారా మీరు, కొమ్మకే ఎలా వేర్లు అయితే వచ్చేసాయో. చిన్న స్టెమ్, వర్షాకాలం కదా, ఆకు చూడండి అలాగే బ్రతికేసింది ఇది కొద్దిగా మట్టిలోనే. తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇదైతే సీడ్ ద్వారా పెట్టిన మొక్క అండి. ఇది కమలా అనే అనుకుంటున్నాను, కమలానో మరి సీనికాయో తెలియదు. మొత్తానికి ఇంట్లో ఉన్న విత్తనాలతో అయితే పెట్టేశాను. దీన్ని కూడా మనం ఇలా వాటర్ క్యాన్ లో అయితే పెట్టాను, అలాగే ఉండిపోయింది. ఇక్కడ చూస్తే ఇది బ్రహ్మకమలం అండి. ఇది వేరే వాళ్ళైతే నాకు నర్సరీకి వెళ్ళినప్పుడు అక్కడైతే వాళ్ళు ఇచ్చారు, చిన్న మొక్క అలా పెట్టాను. ఇది ఇంత అయితే ఎదిగింది. ఇక్కడ చూస్తున్నారా, ఇదైతే ఆల్ టైమ్ చామంతి అండి, మనకి ఎప్పుడు పూస్తుంది కదా, ఆ చామంతి మొక్క అన్నమాట. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి అయితే పెట్టుకున్నాను. ఇటు సైడు మనకు అలాగే ఇది కూడా నేను బయట నుంచి పైనాపిల్ తెచ్చుకొని, ఆ పైన జుట్టు అనేది ఉంటుంది కదా, దాని ద్వారా పెట్టుకున్న మొక్క అండి ఇది కూడా. మనము ఇక్కడ చూస్తే బేరాపిల్, ఇది సీజన్ కల్లా మనకు కాయలు వస్తూనే ఉంటాయి ఎప్పుడు. ఇక్కడ కూడా చూడండి, కాయ అయితే చాలా పెద్దవే సైజు. ఈసారి మరి ఎందుకో కాయలు చాలా తక్కువే వచ్చాయి అనుకోవాలి, చాలా ఎక్కువ అయితే వచ్చాయి. ఎందుకో మరి దీనికి ఏమన్నా మందులు ఏమన్నా వేయాలో ఏమో మరి, నాకైతే అర్థం కావట్లేదు. ఇలా కాయలు అయితే చాలా చిన్నవిగా ఉన్నప్పుడే ఎండిపోయాయి. ఇక్కడ చూసుకుంటే మొత్తం చూడండి, ఇక్కడ కూడా మొత్తం కాయలు అయితే ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఇక్కడ చామంతి, ఈ చామంతి కూడా ఎప్పుడు మనకు పువ్వులు వస్తూ ఉంటాయి కదా, ఆ చామంతి అండి. ఇదైతే నార్మల్ చామంతి, మనం మొక్క అనేది పెట్టుకున్నాను, ఇంకా సీజన్ వచ్చింది కాబట్టి ఇంకా మొగ్గ అయితే స్టార్ట్ అవుతుంది. ఇదైతే గులాబీ. ఇక్కడ నేను పుదీనా, మనం ఇంట్లోకి వాడుకోవడానికి తెచ్చుకున్న పుదీనా అనమాట, వేర్లుంటే అలాగే నాటేశాను, ఇది బ్రతికేసింది. ఇక్కడ చూస్తున్నారా, ఇదైతే దానిమ్మ అండి, ఇది సీడ్ ద్వారా పెట్టిన దానిమ్మ మొక్క. ఫ్రూట్ కూడా చూడండి, ఫ్రూట్ కూడా వచ్చింది. 1.5 year అయితే అయింది. కాయలు కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా ఒకటి, ఇలా టబ్బులో అయితే నాకు విరిగిపోయింది. ఇది బట్టల టబ్ అండి, వేస్ట్ అయిపోతుందని చెప్పి పగిలిపోతే దీన్ని ఇలా అయితే పెట్టేశాను మొక్క. సీడ్ ద్వారా పెట్టిన మొక్క ఇది కూడా. మనం ఇప్పుడైతే ఒక లైన్ అయితే చూద్దాము. ఇవి కనకాంబరం అయితే వేసుకున్నాను కుండీల్లో. ఇలా ఇంకా కొద్ది కుండీలు అయితే నాకు ఖాళీగా ఉన్నాయి, అవి కూడా అయితే ఉపయోగించాలి. ఇక్కడ చూస్తే విరజాజి అండి, చాలా అంటే చాలా స్మెల్ వస్తాయి. ప్రతిసారి పువ్వులు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి కొద్దిగన్నా.
దీంట్లో అయితే వంకాయ చెట్టు నేను ఇదివరకు అయితే పెట్టాను, పెట్టి చెట్లన్నీ కోసేసాను వద్దని చెప్పి. తర్వాత అయితే ఇది అలాగే పడి వచ్చిందనమాట గింజ. ఇది రెడ్ బేర్ ఆపిల్. ఇటు సైడ్ చూస్తే మనకు కరివేపాకు చెట్టు, ఇది సీడ్ ద్వారా పెట్టుకున్నదే. ఇక్కడ చిన్నదండి సీని చెట్టే, నారింజ, చాలా స్వీట్ అయితే ఉంటుంది. చాలా చిన్న మొక్క, ఇలా బకెట్లో అయితే పెట్టాను, చాలా చిన్నది. ఎక్కువ కాయలు అయితే వస్తూనే ఉంటాయి. ఇంకా సీజన్ అన్నమాట, స్టార్ట్ అవుతుందనే అనుకుంటున్నాను, ఇంకా అవ్వలేదు. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ క్యాన్లు అయితే పెట్టాను. ఈ మొక్క అయితే ఇది అందరికీ తెలుసండి, చిన్న ఉసిరి అంటారు కదా, చిన్న ఉసిరికాయ. ఇంకా కాయలు అయితే స్టార్ట్ అవ్వలేదు, నేను పెట్టుకొని 2 years అయితే అవుతుంది. ఇది ఎప్పుడు వస్తాయో మరి తెలియదు, ఇంతవరకు అయితే రాలేదు. ఇక్కడ చూస్తే శంకు పూల చెట్టు అండి, పూలు చూస్తున్నారు కదా, శంకు పూలు, ముద్ద శంకు. దీన్ని అయితే ఇక్కడ పెట్టుకున్నాను. ఇది కూడా నేను సీడ్ ద్వారా పెట్టాను, చాలా మొక్కలు అయితే సీడ్ ద్వారా పెట్టాను, కొన్ని మొక్కలు బయట నుంచి అయితే తెప్పించుకున్నాను అనమాట. ఇది గుబురుగా పెరిగింది, ఇంకా సీజన్, ఇంకా కాయలు పూత అనేది స్టార్ట్ అవ్వాలా, ఇంకా మొక్కకు టైం కావాలి కదా. ఇక్కడైతే ఒక గులాబీ కూడా ఉంది లోపల, కనకంబరము వేసాను మొక్కలు. మనం ఇది వరకు చూసాం కదా బేరాపిలు, ఈ బేరాపిలు నేను 4 మొక్కలు అయితే పెట్టుకున్నానండి. ఒకటి రెడ్, ఒకటి నార్మల్, అలా 3 రకాలు 4 అయితే పెట్టుకున్నాను. దీన్ని ఇలా, నాకు ఈ కుండి అనేది ఇంట్లో వేస్ట్ గా ఉండింది, బేషన్ అనేది, అది పోయింది బట్టలు అయితే, అది కూడా ఇలా యూస్ చేశాను. దీనికి కూడా కాయలు అయితే ఎక్కువగా చూస్తున్నారు కదా, ఇలా కాయలు మొత్తము చాలా ఎక్కువ అయితే ఉన్నాయండి. ఇవి వచ్చి మల్బరీ అండి, మీకు తెలిసిన మొక్కే మల్బరీ. ఫ్రూటింగ్ ఎక్కువ అయితే వస్తాయి, ఆల్రెడీ హార్వెస్ట్ చేసేసాను, ఇంకా పూత మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ చూస్తున్నారా, ఇది సపోటా. నేను ప్రతిసారి మీకు అయితే పెట్టాను కదండి వీడియోలో, చాలా పెద్ద సైజ్ అయితే వస్తాయి సపోటా చెట్టు, ఎక్కువ, చాలా పెద్ద సైజు. ఇప్పుడు స్టార్ట్ అయింది, మనకు సమ్మర్ లో అయితే మరీ ఎక్కువ అయితే వస్తాయండి, వర్షాలు పడే టైంలో అయితే సైజ్ అనేది తక్కువ వస్తుంది, మరి ఎందుకు అలా నాకు కూడా తెలియదు. దీన్ని కూడా ఇలా క్యాన్లో అయితే, ఇలా డ్రమ్ములో అయితే పెట్టాను. ఇవి వచ్చి పెద్ద పెద్ద డ్రమ్ములే పెట్టుకున్నానండి నేను, చిన్నవి కాదు. ఈ చెట్టు చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత మొక్క ఎంత పెద్దది అనేది కూడా. చూస్తున్నారు కదా, చాలా పెద్ద మొక్క. ఇది వచ్చి గులాబీ అండి, సెంటు గులాబీ అంటారు కదా, అది పాల రోజ్ కలర్ లో ఉంటుంది. పువ్వులు అయితే నేను కోసేసాను ఆల్రెడీ. ఇక్కడ టమాటా చెట్టు కూడా ఉంది, అలాగే పడింది. దీన్ని డ్రమ్ములో పెట్టాను, ఎందుకంటే నాటుదండి మొక్క అయితే, మనకు ఎక్కువ హెవీగా అయితే రావాలని పువ్వులు ఇలా పెద్ద దాంట్లో అయితే పెట్టేశాను. ఇక్కడ కూడా మళ్ళీ అలాగే సేమ్, చూస్తున్నారా, ఇలాగే